హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే డే 14 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చి ఉంటే అసైన్‌మెంట్ ఆపరేటర్స్ గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటే ఏమి అని చూసినట్లయితే మనం నార్మల్‌గా ఆల్రెడీ మనం దీనికి ముందు నేర్చుకున్న ఆపరేటర్స్‌లోనే మనకొచ్చేవంటి ఈ ఎంటైర్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్‌నే ఉంటాయి. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటి ఇక్కడ మీకు క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటి ప్లస్, మైనస్, స్టార్. ఓకేనా. మనకి డివైడ్ బై, మోడ్యులస్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవన్నీ మనం ఆల్రెడీ ఎక్కడ నేర్చుకున్నాం? మనం వచ్చేవంటి అర్థమెటిక్ ఆపరేటర్‌లో మనం నేర్చుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకేముంది మనకి ఆర్, అండ్ ఓకేనా. సో, మనకొచ్చేవంటే ఎక్స్ఆర్ ఓకేనా. సో, ఇవన్నీ మనకొచ్చేవంటి లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. సో, ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకున్నాం? మనం బిట్‌వైస్ ఆపరేటర్‌లో మనం నేర్చుకున్నాం. ఓకేనా. సో, మనకొచ్చేవంటే టోటల్‌గా మనకొచ్చేవంటే ఇక్కడ ఉన్నవన్నీ మనం వచ్చేవంటే ఆల్రెడీ నేర్చుకున్న ఆపరేటర్సే. బట్ ఇక్కడ కొంచెం స్మాల్ చేంజ్ అనేది అవుతుందనమాట. అంటే సింటాక్స్ పరంగా మనకి సింపుల్ చేంజ్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఏమనేది చూద్దాం క్లియర్‌గా. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనం ఆల్రెడీ మనం వచ్చేవంటే ప్రోగ్రామాటికల్‌గా మనం వచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసినాం. ఇంట్ ఏ ఈక్వల్ టు మనకొచ్చేవంటే 10 అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో, ఈ 10 అనేది ఇక్కడ మనం యూజ్ అనేది చేస్తున్నాం. అంటే మనకొచ్చేవంటే ఇక్కడ ఏకి మనం వచ్చేవంటే 10 అనేది మనం వచ్చేవంటే వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం. ఓకేనా. సో, ఇక్కడ మనం ఏమి యూజ్ చేసుకొని అసైన్ చేస్తున్నాం? ఈక్వల్ టు అనేది యూజ్ చేసుకొని అసైన్ చేస్తున్నాం. సో, కాబట్టి ఈ ఈక్వల్ టుని మనం వచ్చేవంటే నార్మల్‌గా మనం వచ్చేవంటే అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో మనకొచ్చేవంటే ఈక్వల్ టు అనేది ఉంటుంది. ఓకేనా. సో, మనకొచ్చేవంటే దీన్ని అసైన్ చేయడం అంటాం. ఓకేనా. సో, ఏకి మనం వచ్చేవంటే 10 వాల్యూని అసైన్ చేయడం. ఓకేనా. సో, కాబట్టి దీన్ని అసైన్‌మెంట్. సో, ఇది అసైన్‌మెంట్ ఆపరేటర్. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేవంటే ప్లస్ ఈక్వల్ టు ఓకేనా. సో, ప్లస్ ఈక్వల్ టు అనేది ఉంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేవంటే ఏ అనేది 10 అనేది ఉంది. ఓకేనా. సో, ఇప్పుడు నాకొచ్చేవంటే ఏకి నేను వచ్చేవంటే అడిషనల్‌గా మనం వచ్చేవంటే మనం ఒక 5 అనేది యాడ్ చేయాలనుకుంటాం. ఓకేనా. సో, మనకొచ్చేవంటే ఏకి అడిషనల్‌గా మనం 5 అనేది యాడ్ చేయాలనుకుంటే మనం నార్మల్‌గా ఎలా రాస్తామంటే ప్రోగ్రామ్‌లో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 ఓకేనా. సో, ఇక్కడ మనం ప్లస్ అనేది ఏం చేస్తాం? అడిషన్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకేనా. సో, అంటే మనకి 5 అనేది అడిషనల్‌గా యాడ్ అనేది చేస్తున్నాం. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు దీని యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది? సో, ఇది 9 కాదు. ఓకే. సో, దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 15 అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇక్కడ మనం ఆల్రెడీ మనకు తెలుసు. ఇదొచ్చి మనకొచ్చేవంటే ఈక్వల్ టు సో, ఇదొచ్చి మనకొచ్చేవంటే ఏం ఆపరేటర్ మనకి ఓకేనా. సో, అర్థమెటిక్ ఆపరేటర్‌లో మనకొచ్చేవంటే ప్లస్ అనేది మనకొచ్చేవంటే యాడ్ చేసేదానికి యూజ్ చేస్తాం. అడిషన్ ఓకేనా. ఓకే. సో, మనకొచ్చేవంటే ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇది ఎలా అనేది అండర్‌స్టాండ్. సో, దీన్నే మనం వచ్చేవంటే ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో మనం ఎలా రాస్తామంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అనేది రాస్తాం. సో, ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అనేది మనకొచ్చేవంటే సేమ్ మనకిక్కడ ఇది ఏం చేస్తుందో అదే అనేది చేస్తుందనమాట. ఓకేనా. సో, దీని యొక్క ఫుల్ ఫార్ములా అంటే మనకి చూసుకున్నట్లయితే మనకొచ్చేవంటే సేమ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 ఓకేనా. సో, ఇదే విధంగా మనకొచ్చేంటి ఇది వర్క్ అనేది అవుతుంది. అంటే ఇది నార్మల్‌గా మనం వచ్చేంటి షార్ట్‌కట్‌లో రాస్తున్నాం. ఓకే. ఇదే మనకొచ్చేంటి నార్మల్‌గా దీన్నే మనం నార్మల్‌గా ఏమంటామంటే అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటాం. సో, అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో మనకొచ్చేవంటే దీని యొక్క నేమ్ ఏమంటే మనకొచ్చేంటి యాడ్ అండ్ అసైన్ ఓకేనా. సో, మనకొచ్చేవంటే యాడ్ అండ్ అసైన్. ఓకే. సో, ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మళ్ళీ అసైన్ చేస్తున్నాం. అంటే మనకొచ్చేవంటే 5 అనేది యాడ్ అయితుంది. అసైన్ అయితుంది. ఓకేనా. సో, అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏకి 5 అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ దీనికి ఏకే అసైన్ అనేది అవుతుంది. సేమ్ అదే కదా! సేమ్ లాజిక్కే ఇక్కడ మనం యూజ్ అనేది చేస్తున్నాం. యాడ్ అనేది. ఓకేనా. సో, మనకొచ్చేవంటే దీని యొక్క ఇదేం చెప్పండి? సో, ఇదొచ్చి మనకొచ్చేవంటే యాడ్ చేస్తున్నాం. ఓకేనా. సో, దీని యొక్క ఇదేం చెప్పి మనం అసైన్ చేస్తున్నాం. అంటే యాడ్ అండ్ అసైన్. ఇదే మనకొచ్చేవంటే అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో మనం యూజ్ చేసే సింటాక్స్. ఓకే. సో, ఆల్రెడీ మనం నేర్చుకున్న దాంట్లోనే మనం వచ్చేవంటే జస్ట్ మనం షార్ట్‌కట్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా మనకొచ్చేంటి ఇప్పుడు మనకి నెగెటివ్ వాల్యూ ఓకేనా. సో, నేను ఇప్పుడు ఆల్రెడీ మనకొచ్చేంటి ఇక్కడ దీన్ని మనం తీసేద్దాం. ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ ఏ అనేది మనకి 10 అనేది అనుకో. ఏలో నుంచి మనం వచ్చేవంటే 2 అనేది తీసేయాలనుకుంటున్నా. ఓకేనా. సో, కాబట్టి ఏ మైనస్ 2 అనేది యూజ్ చేస్తాం. 2 తీసేయాలనుకున్నప్పుడు. ఓకే. సో, దీన్ని మనం నార్మల్‌గా ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో ఎలా రాస్తాం? ఏ మైనస్ ఈక్వల్ టు 2 అనేది రాస్తే మనకి సేమ్ ఫార్ములా. పైన ఇది ఏం చేస్తుందో ఇది అదే చేస్తుందనమాట.
సో, ఇది మనకి ఇది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేంటి ఏ అనేది ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు మనకొచ్చేంటి 30 ఓకేనా. సో, నేను దీన్ని మనకొచ్చేంటి డివైడెడ్ బై 2 అనేది చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో, ఎలా చేస్తాం? ఏ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై 2 అనేది చేసినామనుకో. సో, మనకొచ్చేంటి 15 అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి ఏం అవుట్‌పుట్ వస్తుంది? 8 అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ 8 అంతే. ఓకేనా. సో, ఇక్కడ మనకి 15 అనేది అవుట్‌పుట్ వస్తుంది. ఓకేనా. సేమ్ ఇదే మనం వచ్చేంటి ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో ఎలా రాస్తాం? ఏ డివైడ్ బై ఈక్వల్ టు మనకొచ్చేంటి 2 అనేది రాస్తాం. సో, ఇది మనకి వచ్చేంటి సేమ్ 15 షార్ట్ కట్ అంతే. ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇక్కడ మనం ఇటు సైడ్ చేసేదాన్ని మనం ఇక్కడ ఏ అనేది మళ్ళీ అసైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి అంటే ఏ అనేది మళ్ళీ తీసుకుంటున్నాం. సో, దాన్ని డైరెక్ట్‌గా తీసుకోకుండా మనం వచ్చేంటి డైరెక్ట్‌గా ఇక్కడే మనం వచ్చేంటి ప్లస్ ఈక్వల్ టు మనకొచ్చేంటి ప్లస్ ఉన్నప్పుడు అంటే యాడ్ చేయాలన్నప్పుడు ప్లస్ యూజ్ చేస్తాం. ఆహ్, స మైనస్ అంటే తీసేయాలన్నప్పుడు మైనస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం డివైడ్ బై చేయాలన్నప్పుడు డివైడ్ బై యూజ్ చేస్తాం ఇక్కడ. ఒకవేళ మనం వచ్చేంటి మల్టిప్లికేషన్ చేయాలన్నప్పుడు మల్టిప్లికేషన్ ఇక్కడ యూజ్ చేస్తాం. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేంటి ఏ అనేది 30 ఉంది. సో, దీనికి నేను వచ్చేంటి 2 మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. అంటే ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 అనేది చేస్తాం. సేమ్ ఇదే విధంగా మన అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో మనం ఎలా రాస్తాం? ఏ ఇంటూ 2 ఓకేనా. సేమ్ ఇదే విధంగా మనం వచ్చేంటి అన్ని దానికి పెర్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఏ మోడ్యులస్ బై 2 అనేది అనుకున్నప్పుడు మనకొచ్చేంటి సేమ్ ఇది ఏ మోడ్యులస్ ఈక్వల్ టు 2 అనేది రాస్తాం. సేమ్ నెక్స్ట్ మనకొచ్చేంటి మనకు ఆల్రెడీ తెలుసు మనకొచ్చేంటి బిట్ వైస్ ఆపరేటర్స్. ఓకేనా. సో, బిట్ వైస్ ఆపరేటర్‌లో ఉన్నవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఈక్వల్ టు తెలుసుకున్నాం. ప్లస్ ఈక్వల్ టు అంటే యాడ్ అండ్ అసైన్, సబ్‌ట్రాక్షన్ అండ్ అసైన్ తెలుసుకున్నాం. మల్టిప్లై అండ్ అసైన్ తెలుసుకున్నాం. డివైడెడ్ అండ్ అసైన్ తెలుసుకున్నాం. మోడ్యులస్ అండ్ అసైన్. సో, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని తెలుసుకున్నాం. సేమ్ ఇప్పుడు మనకొచ్చేంటి ఈ అండ్‌కు అలానే. ఓకేనా. బిట్ వైస్ అండ్ అసైన్, ఆర్ అండ్ అసైన్, బిట్ వైస్ ఎక్స్ఆర్ అండ్ అసైన్. సేమ్ ఇది కూడా మనకు అలానే వర్క్ అవుతుంది. ఎలా అనేది మనం క్లియర్‌గా చూద్దాం ఇక్కడ. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇప్పుడు నేను మనకు ఆల్రెడీ మీకు ఈ అండ్, ఆర్‌లు ఇవి తెలియాలంటే మనకు ఆల్రెడీ టేబుల్ తెలియాలని చెప్పినా. ఓకేనా. సో, కాబట్టి ఇక్కడ మనం ఒక టేబుల్ అనేది రాస్తున్నాం. సో, ఈ టేబుల్‌లోని మనం వచ్చేంటి దాన్ని రాసేస్తున్నాం. ఓకే. సో, మనకొచ్చేంటి ఏ, బి. సో, ఇది వచ్చి మనకొచ్చేంటి ఏ అండ్ బి. సో, ఇది వచ్చి మనకొచ్చేంటి ఏఆర్‌బి. ఇది వచ్చి మనకొచ్చేంటి ఏ ఎక్స్ఆర్‌బి. ఓకేనా. సో, దీనికి మనకి ఏమేమి అవుట్‌పుట్స్ వస్తాయనేది మనం ఇక్కడే రాసేద్దాం. సో, మనకి క్లియర్‌గా ఉంటుంది. సో, 0, 1 ఓకేనా. సో, ఇది వచ్చి మనకు 1, 0. సో, ఇది వచ్చి మనకి 0, 0. ఇది మనకి 1, 1 ఓకేనా. సో, మనకొచ్చేంటి ఎప్పుడైతే మనం అండ్ అనేది యూజ్ చేస్తామో, అండ్ అనేది యూజ్ చేసినప్పుడు మనకేం రావాలి? బోత్ మనకి ఈక్వల్ ఉన్నప్పుడు మనకొచ్చేంటి అంటే బోత్ ట్రూ ఉంటేనే ట్రూ అనేది వస్తుంది. మిగతా అన్నీ మనకొచ్చేంటి ఫాల్స్. సో, కాబట్టి 0, 0, 1 అనేది ఇస్తున్నాం. సో, ఏఆర్‌బి ఓకేనా. సో, ఏఆర్‌బి అనేది మనకొచ్చేంటి ఏదైనా ఒకటి ట్రూ ఉన్న ట్రూ అనేది వస్తుంది. ఓకేనా. సో, కాబట్టి ఇది ట్రూ అనేది వస్తుంది. సో, నెక్స్ట్ ఇది ట్రూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది ఫాల్స్ అనేది వస్తుంది. ఇది ట్రూ అనేది వస్తుంది. సో, ఎక్స్ఆర్ అంటే ఏ క్యాప్ బి అంటే ఎక్స్ఆర్ ఓకేనా. సో, ఈ ఎక్స్ఆర్‌లో మనకొచ్చేంటి ఏదైనా మనకొచ్చేంటి 1 ట్రూ ఉంటే మాత్రమే ట్రూ అనేది వస్తుంది. ఓకేనా. సో, మిగిలినవన్నీ మనకొచ్చేంటి ఫాల్స్ అనేది వస్తాయి. ఓకేనా. సో, ఇప్పుడు మీకు ఈ టేబుల్ అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఈ టేబుల్ బేస్ చేసుకొని మనం వచ్చేంటి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటి ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు నేను వచ్చేంటి 4 అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, ఇప్పుడు నేను వచ్చేంటి దీనికి వచ్చేంటి అండ్ 2 చేయాలనుకుంటున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటి ఏ ఈక్వల్ టు ఏ అండ్ 2 అంటే మనకొచ్చేంటి దీని యొక్క ఇదేమవుతుంది? ఓకేనా. సో, మనకొచ్చేంటి సేమ్ మనకి వాల్యూ అనేది ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 4 కాబట్టి మనకొచ్చేంటి 0, 2 ఓకే. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 ఓకే. సో, ఇక్కడ మనకి 4 అనేది వస్తుంది. ఓకేనా. సో, ఇది మనకి 4కి. నెక్స్ట్ 2కి ఏమొస్తుంది? సేమ్ 0, 1 కాదు 0, 0, 1, 0 అనేది వస్తుంది. ఓకేనా. సో, ఎప్పుడైతే మనం వచ్చేంటి అండ్ చేస్తాం మనకు అన్ని జీరోసే వచ్చేస్తాయి. అంతే కదా! ఇక్కడ. సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేంటి సేమ్ ఇదే దాన్ని మనం వచ్చేంటి ఏ అండ్ ఈక్వల్ టు 2 అనేది చేస్తాం. అంతే. సేమ్ లాజిక్. ఇక్కడ మనం ఏదైతే మనం పెర్ఫార్మ్ చేసినామో అదే లాజిక్‌ని మనం ఇక్కడ చేంజ్ అనేది చేస్తాం. సేమ్ అదే విధంగా మనం వచ్చేంటి అన్ని దానికి అదే విధంగా మనం చేస్తాం. సేమ్ ఇప్పుడు మనకి సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేంటి ఏ అయిపోయింది. ఆర్ ఓకేనా. సో, నేను వచ్చేంటి ఆర్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, ఆర్ అనేది చేస్తే మనకొచ్చేంటి 0, 1, 0, 0, 0, 0, 1
0 అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఆర్ అనేది చేసినామనుకో, సో, మనకేమొస్తుంది 0, 1, 1, 0 అనేది వస్తుంది. సో, దీని యొక్క వాల్యూ అనేది ఏమొస్తుందంటే మనకొచ్చేంటి 0, 2 పవర్ 1 అంటే 2, 4 అంటే 4 + 2 6 ఓకేనా 6 అనేది వస్తుంది. ఓకే. సేమ్ దీనికి మనం ఏ విధంగా చేస్తాం? ఏ ఈక్వల్ టు ఏఆర్ 2 అనేది చేస్తాం. సేమ్ దీన్ని మనం అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో ఏఆర్ ఈక్వల్ టు 2 అనేది చేస్తాం. సేమ్ సింపుల్. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే అయిందనుకుంటా. ఎందుకంటే మనకొచ్చేంటి ఇది బేసిక్‌గా మనం ఆల్రెడీ చేస్తున్నదాన్ని మనం వచ్చేంటే కొంచెం సింటాక్స్ అనేది చేంజ్ చేస్తున్నాం. కొంచెం లెంతీగా కాకుండా ఇక్కడ మన ఏ అనేది మళ్ళీ ఇక్కడ పోయి అసైన్ చేస్తున్నాం. అది కాకుండా మనం వచ్చేంటే డైరెక్ట్‌గా ఇక్కడే మనం తీసుకుంటే అది ఆటోమేటిక్‌గా అదే అసైన్ అనేది చేసుకుంటుంది. ఓకేనా? సో, యాడ్ చేసుకుంటే మళ్ళీ అసైన్ అనేది చేస్తుంది. అంటే మనకొచ్చేంటి ఫస్ట్ మనకొచ్చేంటి మనం ఏదైతే ఇస్తామో అది ఇక్కడ ఏదైతే ఆపరేషన్ అనేది ఇస్తామో ఆ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసుకొని దాని తర్వాత మనకొచ్చేంటి అసైన్ అనేది చేసుకుంటుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇంకేముంది మనకి ఏ ఈక్వల్ టు ఏ క్యాప్ 2 ఓకేనా. సో, అంటే మనకొచ్చేంటి 4 క్యాప్ 2 అనుకుందాం. ఓకేనా. సో, 4 అనేది మనకేమొస్తుంది? సో, క్యాప్ అన్నప్పుడు మనకొచ్చేంటి 0, 0, 1, 0. సో, దీనికి మనకొచ్చేంటి సేమ్ వాల్యూసే వస్తుంది. సో, దీనికి మనకొచ్చేంటి అవుట్‌పుట్ అనేది మనకొచ్చేంటి 6 అనేది వస్తుంది. సో, ఇక్కడ దీన్ని ఎలా చేస్తాం? ఏ క్యాప్ ఈక్వల్ టు 2 అని చేస్తాం. సింపుల్. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ అన్ని కూడా సేమ్ యాజ్ టీజ్‌గా మనొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనొచ్చేంటి ఏ అనేది నా దగ్గర వచ్చేంటి 4 అనేది ఉందనుకుందాం. ఓకేనా. సో, 4 అనేది ఉంటే మనొచ్చేంటి రైట్ షిఫ్ట్ మనం వచ్చేంటి 1 ఆర్ 2 ఎనీథింగ్ అనేది చేద్దాం. సో, 2 అనేది చేస్తే మనకేమొస్తుంది? 0 ఓకేనా. 1 షిఫ్ట్ అయితే 0, 0, 1 అనేది వస్తుంది. ఓకేనా. సో, 0, 0, 1 సో, మనకొచ్చేంటి సేమ్ ఇదే విధంగా మనం వచ్చేంటి దీన్ని ఎలా పెర్ఫార్మ్ చేస్తాం? ఏ ఈక్వల్ టు మనకొచ్చేంటి ఆహ్, ఏ రైట్ షిఫ్ట్ 2 అనేది చేసినామనుకో మనకి ఈ వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది. సేమ్ దీన్ని మనం వచ్చేంటి ఇక్కడ ఏ రైట్ షిఫ్ట్ ఈక్వల్ టు 2 అనేది చేసినా మనకు అదే అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా. సో, ఇదంతా సేమ్ మనకొచ్చేంటి ఆల్రెడీ మనం పెర్ఫార్మ్ చేసిన దానికి సింటాక్స్ అనేది మనం మళ్ళీ ఇక్కడ తీసిందని మళ్ళీ డైరెక్ట్‌గా ఇక్కడ మళ్ళీ మనం ఏ అనేది అసైన్ చేయకుండా డైరెక్ట్‌గా మనం వచ్చేంటి ఇక్కడ పెట్టేసినామనుకో ఇది ఆటోమేటిక్‌గా మనకి చేసుకుంటుంది. ఓకే. సో, మనం ప్రోగ్రామాటికల్‌గా చూద్దాం. సో, ఇది మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. మనకొచ్చేంటి ఐడీ అనేది ఓపెన్ అయింది. సో, ఇప్పుడు మనం వచ్చేంటి ఒక న్యూ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో, రైట్ క్లిక్ న్యూ జావా క్లాస్. సో, మనకి అసైన్‌మెంట్ ఆపరేటర్ కాబట్టి జావా అండర్‌స్కోర్ అసైన్‌మెంట్. జావా అండర్‌స్కోర్ అసైన్‌మెంట్ అనేది ఇస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి దీనికి మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసుకుందాం. మెయిన్ సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఎస్ఓయూటీ ఓకే. సో, ఒక ఎస్ఓయూటీ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను సేమ్ యాజ్ టీజ్‌గా మనొచ్చేంటి ఇంట్ ఏ ఈక్వల్ టు మనకొచ్చేంటి 10 అనేది తీసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు దీనికొచ్చేమంటే నార్మల్‌గా మనొచ్చేమంటే మనం +5 అనేది యాడ్ చేయాలనుకుంటాం. ఓకే. సో, మనకి ఎలా యాడ్ చేస్తాం? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అనేది యాడ్ చేస్తాం. ఓకేనా. సో, దీన్ని మనం వచ్చేంటి సేమ్ ఇక్కడ మనం ప్రింట్ చేస్తే మనకేమవుతుంది? ఓకేనా. సో, ప్రింట్ చేస్తే మనకొచ్చేంటి ఓకే. లోడ్ అనేది అవుతుంది. ఓకే. సో, మనకొచ్చేంటి 15 అనేది రావడం జరిగింది. సేమ్ ఇదే ప్లేస్‌లో మనం వచ్చేంటి మనం ఏం చేస్తామంటే మనకిక్కడ నార్మల్‌గా ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అనేది పెడతాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి సేమ్ ఇప్పుడు కూడా మనకొచ్చేంటి 15 అనేది అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకేనా. సో, సేమ్ లైక్ మనకొచ్చేంటి అన్ని దానికి మనం ఇలానే పెర్ఫార్మ్ చేస్తాం. మీరే ఒకసారి అన్నీ మీరొచ్చేయంటే వీడియోని పాజ్ చేసి మీకొచ్చేయంటే ఒకసారి ట్రై అనేది చేయండి అన్ని దానికి. సో, మళ్ళీ మనం వచ్చేయంటే ఇక్కడ మనం వీడియో అనేది మళ్ళీ మీరు రెజ్యూమ్ చేసుకొని మీరు చూడండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. మనకొచ్చేంటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఆల్రెడీ మనకొచ్చేంటి ఇక్కడ ఏలో ఏముంది మనకి? సో, ఆల్రెడీ మనకి ఏలో వచ్చి మనకొచ్చేంటి 15 అనేది ఉంది. సో, ఇప్పుడు నేనొచ్చేంటి మళ్ళీ మనం వచ్చేంటి 15కి మనం వచ్చేంటి ఏ ఈక్వల్ టు నేనొచ్చేంటి ఏ మైనస్ 2 అని చేస్తా. అంటే మనకొచ్చేసి దీంట్లో నుంచి 2 తీసేస్తున్నా. ఓకే. సో, 2 తీసేస్తే మనకొచ్చేంటి ఎస్ఓయూటీ. సో, మనకేమొస్తుంది? ఏ వాల్యూ అనేది ఏమొస్తుంది? సో, ఏ వాల్యూ అనేది మనకొచ్చేంటి 13 అనేది వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు 13 అనేది రావడం జరిగింది. సో, సేమ్ లైక్ మనకి ఇక్కడొచ్చేంటి ఇక్కడ మనం మన యొక్క అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని పెర్ఫార్మ్ చేద్దాం. ఏ మైనస్ ఈక్వల్ టు 2 ఓకేనా. సేమ్ ఇప్పుడు దీన్ని రన్ అనేది చేస్తున్నాం. సో, మనకొచ్చేంటి సేమ్ మనకొచ్చేంటి 13 అనేది వస్తుంది. ఓకే. సేమ్ లైక్ మనకొచ్చేంటి అన్ని దానికి నేను ఫాస్ట్‌గా కాపీ పేస్ట్ అనేది చేసేస్తున్నా. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు కాబట్టి ఇవన్నీ.
ఓకే. సో, మనకొచ్చేయంటే ఎప్పుడైతే మనం చేసినామో సో, మనకి ఇక్కడొచ్చేయంటే వాల్యూ అనేది ఏ వాల్యూ 13 అనేది ఉంటుంది. ఓకేనా? సో, 13 అనేది ఉంటుంది కాబట్టి మనకొచ్చేయంటే నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? ఇంటూ 2 అనేది చేద్దాం. ఓకేనా? సో, ఇంటూ 2. సో, ఇంటూ 2 చేసినప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేసి ఇక్కడ ఇంటూ 2 అనేది చేస్తాం. సో, ఇంటూ 2 అనేది చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ? సో, మనకి 13 ఇంటూ 2 అంటే మనకి 26 అనేది రావాలి. ఓకేనా? ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి 26 అనేది రావడం జరిగింది. ఓకేనా? సో, దీని యొక్క వాల్యూ అనేది మనకి 26. ఓకే. సో, నెక్స్ట్ మనకేముంది ఇంకా డివైడెడ్ బై. ఓకేనా? సో, మనకొచ్చేంటే సేమ్. ఇప్పుడు నేనొచ్చేంటే డివైడెడ్ బై 2 అనేది చేస్తున్నా. అంటే మనకొచ్చేంటే 26 డివైడెడ్ బై 2 చేస్తే మనకెంతొస్తుంది? 13 మళ్ళీ 13 అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో, మళ్ళీ రన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటే ఇక్కడ క్లియర్‌గా చూసి మనకొచ్చేంటే 13 అనేది రావడం జరిగింది. 26 తర్వాత. సో, మనకి మళ్ళీ ఇంకేముంది మనకి పర్సెంటైల్ బై 2. ఓకేనా? సో, అంటే మోడ్యులస్ బై 2. సో, ఇది మనకి మోడ్యులస్. ఓకే. సో, ఇలా ఉంటుంది ఇంటర్నల్‌గా. సో, మోడ్యులస్ బై 2 చేస్తే మనకి 13 మోడ్యులస్ బై 2 చేస్తే మనకేమొస్తుంది? 13 అనేది మనకొచ్చేంటే మనకి 2తో పోదు. కాబట్టి మనకొచ్చేంటే బ్యాలెన్స్ 1 అనేది మిగులుతుంది. సో, కాబట్టి మనకొచ్చేంటే రిమైండర్ 1 అనేది ఉంటుంది. కాబట్టి మనకిక్కడ సో, మనకి నార్మల్‌గా ఇక్కడ 1 అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడండి మనకి 1 అనేది రావడం జరిగింది. సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఎందుకంటే ఇది మనం నార్మల్‌గా ఆల్రెడీ మనం డైలీ మనం వచ్చేంటే యూజ్ చేస్తున్న దాంట్లోనే మనం వచ్చేంటే ఇక్కడ అడిషనల్‌గా స్మాల్ సింటాక్స్ అనేది చేంజ్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఈవెన్ మీరు ఇలానే యూజ్ చేసినా మీకొచ్చేంటే వర్క్ అనేది అవుతుంది ప్రాపర్‌గా. జస్ట్ మీకు ఒక సింటాక్స్ అనేది కొంచెం సింపుల్‌గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా యూజ్ అనేది చేయండి. అంతే. ఓకే. సో, దానికోసం మనకొచ్చేంటే ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అనేది రావడం అనేది జరిగింది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే సేమ్ నేనొచ్చేంటే ఇక్కడ బి ఈక్వల్ టు మనకొచ్చేంటే 4 అనేది తీసుకుంటున్నా. సో, ఫస్ట్ టైమ్ డిక్లేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంట్ అనేది ఖచ్చితంగా టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో, ఇంట్ బి ఈక్వల్ టు 4 అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం బిట్‌వైస్ ఆపరేటర్ ఇక్కడ మనం ఎలా అయితే మనం ఇక్కడ నార్మల్‌గా పెర్ఫార్మ్ చేసామో అదే విధంగా మనకి బిట్‌వైస్ ఆపరేటర్‌కి మనకి వర్క్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఏ ఈక్వల్ టు ఏ అండ్ 2 అనేది చేస్తున్నాం. సో, ఏ ఈక్వల్ టు ఏ అండ్ 2 చేస్తే మనకి ఆల్రెడీ మనకి 4 అండ్ 2 చేస్తే మనకేమొస్తుంది 0 అనేది వస్తది. సో, కాబట్టి ఎస్ఓయూటీ. సో, మనం ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే మనకొచ్చేంటి లాస్ట్‌లో మనకొచ్చేంటి జీరోసే వస్తాయి. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి 0 అనేది వచ్చింది. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడ మనకి దీని యొక్క ఏ వాల్యూ కరెంట్‌లో ఏమవుతుంది 0 అనేది అయిపోయింది. సరే ఓకే. మనకి ఏని మనం చెక్ చేస్తున్నామా? ఓహ్! ఏని 10 ఓకే. సారీ బీని కూడా చెక్ చేయాలి. ఓకే. సో, ఏ ఎక్కువ మనకొచ్చేంటి 0 అనేది వచ్చేస్తుంది. సో, నో ప్రాబ్లమ్. ఓకే. బీని మనం చెక్ చేయాలి. ఏని కాదు. ఓకే. 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 నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు 0 అనేది వస్తుంది. ఓకేనా. సో, మనకొచ్చేంటి ఏకి ఎందుకు 0 వస్తుందంటే ఏకి మనకొచ్చేంటి సో, అక్కడ మనకొచ్చేంటి అన్ని చేసినప్పుడు మనకి 0 వస్తది. ఎందుకంటే మనకొచ్చేంటి 10కి మనకొచ్చేంటి 2 ఓకేనా. సో, మనకొచ్చేంటి అక్కడ మనకొచ్చేంటి సేమ్ అక్కడ మనకొచ్చేంటి అన్ని జీరోసే వస్తాయి కింద. ఎప్పుడైతే మనం వచ్చేంటి 10 అండ్ 2 చేసినప్పుడు గూడా. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ ఏముంది మనకిక్కడ సేమ్ మనకొచ్చేంటి ప్రెజెంట్ బి వాల్యూ వచ్చి మనకొచ్చేంటి 0 అనేది వచ్చేసింది కాబట్టి మనం వచ్చేంటి ఇంటూ సి అనేది తీసుకుంటున్నా. ఓకే. సి ఈక్వల్ టు నేను మళ్ళీ 4 అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనం సికి పెర్ఫార్మ్ చేద్దాం. సి ఈక్వల్ టు సి హ్మ్, ఆర్ ఓకేనా. సి ఈక్వల్ టు సిఆర్ 2 అనేది చేస్తున్నా. సో, సి ఈక్వల్ టు సిఆర్2 అంటే సి అనేది కరెంట్ వాల్యూ ఏమి 4 కదా! సో, 4 చేసినప్పుడు మనకొచ్చేంటి 6 అనేది రావాలి. ఓకేనా. సో, కాబట్టి సిని ప్రింట్ చేస్తే మనకేం రావాలి 6 అనేది రావాలి. సో, ఇప్పుడు రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు 6 అనేది రావడం జరిగింది. సేమ్ ఇప్పుడు మనం వచ్చేంటి ఇక్కడ మనం మన యొక్క అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని పెర్ఫార్మ్ చేద్దాం. సిఆర్ ఈక్వల్ టు 2 ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా మనం వచ్చేంటి మన యొక్క అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని పెర్ఫార్మ్ చేద్దాం. సి అండ్ ఈక్వల్ టు 2 అనేది ఇస్తున్నా. ఓకేనా. సో, లాస్ట్‌లో సెమికోలన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం వచ్చేంటి దీన్ని రన్ అనేది చేద్దాం. ఎక్కడ మిస్టేక్ చేసినాం? ఓకే. ఇక్కడ మనకు సి కాదు ఇక్కడ బి అనమాట. ఓకే. ఎందుకంటే మనం బినే కదా! సి అనేది అక్కడ డిక్లేర్ అనేది చేయలేదు. బి అండ్ 2 ఓకే. ఓకే. సో, ఇప్పుడు రన్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటి సింపుల్‌గా మనకి క్లియర్‌గా చూసి మనకొచ్చేంటి సేమ్ అవుట్‌పుట్సే రావడం జరిగింది. 06 ఓకేనా. సేమ్ ఇదే విధంగా మనకొచ్చేంటి అన్ని ప్లేస్‌లోనే పెర్ఫార్మ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది మనకిక్కడ ఇంట్ ఓకేనా. సో, దీని యొక్క వాల్యూ అనేది మనకి ఇప్పుడు కరెంట్ వచ్చి మనకొచ్చేంటి 6 అనేది వచ్చింది. ఓకే. సో, నెక్స్ట్ నుంచి మనకొచ్చేంటి ఇంట్ బీసీడీ. డి ఈక్వల్ టు నేనొచ్చేంటి మళ్ళీ 4 అనేది తీసుకుంటున్నా. సో, మనకొచ్చేంటి డి ఈక్వల్ టు డి క్యాప్ ఎక్స్ఆర్
2 అనేది చేసినప్పుడు మనకొచ్చేంటి 6 అనేది రావాలి. SOUT ఓకే. సో నేనొచ్చేంటి డీని ప్రింట్ చేస్తున్నా. సో మనకొచ్చేంటి 6 అనేది వస్తుంది. సో ఇక్కడ లాస్ట్‌లో చూడొచ్చు మనకొచ్చేంటి 6 అనేది వచ్చింది. సేమ్ ఇదే విధంగా మనం వచ్చేంటి మన యొక్క అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకొచ్చేంటి 6 అనేది వస్తుంది. డి క్యాప్ ఈక్వల్ టు మనకొచ్చేంటి 2 ఓకే. సెమీకోలన్ కామెంట్ అనేది చేసేస్తున్నాం. ఓకే. సో మనకి 6 అనేది రావడం. సేమ్ ఇదే విధంగా మనకొచ్చేంటి అన్ని దానికి పెర్ఫార్మ్ అనేది అవుతుంది. ఈవెన్ మనకొచ్చేంటి ఇప్పుడు నెక్స్ట్ మనకొచ్చేంటి ఆహ్, మనం ఇంట్ ఏబీసీడీ ఈ అనేది తీసుకుంటున్నాం. సో ఈ ఈక్వల్ టు మనకు 4 అనేది తీసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే మనం వచ్చేంటి ఈ ఈక్వల్ టు మనకొచ్చేంటి ఈ రైట్ షిఫ్ట్ 1 అనేది చేస్తాము. మనకు సారీ 2 అనేది చేసినప్పుడు మనకొచ్చేంటి ఆటోమేటిక్‌గా దీని యొక్క వాల్యూ అనేది మనకొచ్చేంటి 1 అనేది అవుతుంది. ఓకే. 4 కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు మనకొచ్చేంటి దీన్ని ప్రింట్ అనేది చేస్తున్నాం. SOUT. సో SOUT ఈ అనేది ప్రింట్ చేసినప్పుడు మనకొచ్చేంటి దీని యొక్క వాల్యూ అనేది మనకు 1 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు 1 అనేది ప్రింట్ అయింది. సేమ్ దీంట్లో కూడా మనం వచ్చేంటి మన యొక్క అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ అనేది చేద్దాం. సో మనకి నెక్స్ట్ ఏముంది? రైట్ షిఫ్ట్ 2 అనేది ఇస్తున్నా. సో మనకి సేమ్ అవుట్‌పుట్టే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఆల్రెడీ చేసేదాన్ని మనం వచ్చామంటే ఇక్కడ జస్ట్ మనం సింటాక్స్‌లో మనం చేంజ్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మనకొచ్చేంటి సేమ్ ఇదే విధంగా మనం వచ్చామంటే రైట్ షిఫ్ట్ చేసినప్పుడు మనకొచ్చింది. లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇదే విధంగా వస్తుంది. సో ఈ లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు మనం ఏం వాల్యూ వస్తుందని చూసుకుందాం. సో బేస్డ్ ఆన్ మనకొచ్చేంటి మీకు క్లియర్‌గా అర్థం అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకొచ్చేంటి 0, 1, 0, 0 ఓకేనా? సో మనకొచ్చేంటి రైట్ షిఫ్ట్ అన్నప్పుడు మనకొచ్చేంటి ఓకే. 2 ప్లేసెస్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో కాబట్టి మనకొచ్చేంటి 1, 0, 0, 0, 0 అనేది వస్తుంది. ఓకే. ఓకేనా? సో 1, 0, 0 వచ్చినప్పుడు మనకొచ్చేటి 2 పవర్ 0 అలానా? సో మనకొచ్చేటి ఇక్కడ 0, 2 పవర్ 1 ఇది, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 ఓకేనా? సో 2 పవర్ 4 వాల్యూ ఎంత వస్తుందో అంత వస్తుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఓకేనా? సో మనకొచ్చేంటి 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16 ఓకేనా? సో మనకొచ్చేంటి అవుట్‌పుట్ అనేది 16 రావాలి. సో ఇప్పుడు మనం వచ్చేంటి చెక్ చేద్దాం మనకి. ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఈ ఎఫ్ ఈక్వల్ టు 4 అనేది తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఈక్వల్ టు లెఫ్ట్ షిఫ్ట్ 2 అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనం వచ్చేంటి దీన్ని రన్ అనేది చేద్దాం. సో మనకొచ్చేంటి 16 అనేది రావాలి. సో మనం ప్రింట్ చేయలేదు. ఓకే. SOUT ఓకే. ఓకే. సో ఓకే. సారీ మనం ఈని చేస్తాం కాబట్టి అనేది మనకి ఆల్రెడీ చేంజ్ అనేది అయిపోయింది కాబట్టి ఓకే. సారీ అనేది 1 కదా! సో మనం ఎఫ్‌ని చేయాలి. ఓకే. సారీ. ఎఫ్ కదా! మనం కాదు. ఓకే. చాలా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం కన్‌ఫ్యూజన్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఎఫ్‌నే కదా చేయాలి. సో ఈ వాల్యూ అనేది మనకి కరెంట్‌లీ 1 అనేది ఉంటుంది. సో 1ని మనం రైట్ షిఫ్ట్ చేస్తే మనకు 4 అనేది వస్తుంది మళ్ళీ. ఎందుకంటే 2 షిఫ్ట్స్ ఇలా చేసినా మళ్ళీ 2 షిఫ్ట్స్ అలానే చేస్తున్నాం. అంటే మన కరెంట్ వాల్యూ 4నే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకొచ్చేంటి 16 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి 16 అనేది రావడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మనం వచ్చేంటి మనం మన యొక్క అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో ఇక్కడ మనం దీన్ని అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి దీనికో చేంజ్ చేసేయాలి కాబట్టి దీనికో మనం ఎఫ్ లెఫ్ట్ షిఫ్ట్ ఈక్వల్ టు 2 ఓకే. అంతే. జస్ట్ రన్ అనేది చేద్దాం. ఓకే. మనకి సెమీకోలన్ మిస్ అయింది. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు సేమ్ అవుట్‌పుట్టే రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటే ఏమి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.